ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకి పనుల మీద, లేదా మీ బంధువుల దగ్గరికి హాలిడేస్కి వెళ్ళిన వాళ్ళు అందరూ క్షేమంగా మేము ఈ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం అంత క్షేమంగా వెళ్ళి అంతే క్షేమంగా మన గృహాలకు చేరుకున్నామంటే అది మన గొప్పతనం కాదు కదా, మనం తీసుకున్న జాగ్రత్తలు కాదు కదా. దేవుని కృప, ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన రక్షణ కంచె మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత జాగ్రత్తగా భద్రపరిచిన తండ్రికి మనమేమి ఇవ్వగలమండి? మన పనుల్లో తండ్రి తోడుగా ఉన్నాడు. మనం చేస్తే ఆ పనులు అవ్వవు, తండ్రి సహాయం అడిగాము. అయ్యా మేం చేస్తే మా సొంత తెలివితో చేస్తే ఆ పనులు సక్సెస్ అవ్వవు, కానీ మీరుంటే మా పక్కన, మీరు చేస్తేనే ఆ పని సక్సెస్ అవుతుంది అని తండ్రిని అడిగినప్పుడు తండ్రి మనతో ఉండి మన మాట విని, ఎటువంటి అర్హత లేకపోయినా మన మాటకు కూడా తండ్రి ఆలకించి మనతో పాటు వచ్చి మన పనిలో తోడుగా ఉన్నాడు కదా. మరి అంత చక్కటి భద్రత తోడు ఇచ్చిన తండ్రికి మనమేమి ఇవ్వగలమండి? ఒక్క థ్యాంక్సే కదా, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మన కుటుంబాల్ని మనం కట్టుకుంటే అవి నిలబడవు కదండి. మరి మన తండ్రి కడితే అవి స్థిరంగా గట్టిగా ఉంటాయి. మరి మన కుటుంబాల్ని తండ్రి కట్టమని తండ్రిని అడుగుదామా? కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా, మేము క్షేమంగా మా పనులు ముగించుకొని క్షేమంగా ప్రభా మళ్ళీ మా గృహాలకు వచ్చామంటే అది మా గొప్పతనమో మేం తీసుకున్న జాగ్రత్తలో కాదు తండ్రి. మీ కృప, మీ తోడు, మీ కాపుదల మా చుట్టూ ఉండబట్టే నా తండ్రి మేమంత క్షేమంగా ఎటువంటి ప్రమాదం లేకుండా పగలు మేఘస్తంభమై మమ్మల్ని తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై ఎంత లేట్ అయినా, ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఎంత డేంజర్ ప్లేస్ అయినా సరే ఎటువంటి ప్రమాదము కానీ ఎటువంటి యాక్సిడెంట్లు కానీ జరగకుండా నా తండ్రి మరి మేము ఇంత క్షేమంగా వచ్చామంటే అది కేవలం 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 మీ కృపే నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మీరు మా వైపు చూసి మమ్మల్ని ప్రభా మీ బిడ్డలతో సమానంగా మమ్మల్ని కూడా చూసుకోవడానికి అటువంటి భద్రత మీ ప్రజలైన ఇశ్రాయేలీయులకి ఏ విధమైన భద్రత ఇచ్చారు అలాంటి భద్రత కాపుదల మాకు కూడా ఇవ్వడానికి ప్రభా మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మరి ఈ గడిచిన దినంలో నా తండ్రి మీకు ప్రభా మీ మనసు నొచ్చుకునేలా, మీరు బాధపడేలా మేము ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి. మా తోటి వారితో కూడా మేము మర్యాదగా నడుచుకోకుండా ఒకవేళ మా ప్రవర్తనతో, మా మాటలతో మా తోటి వారు ఎవరైనా బాధపడుంటే ప్రభా క్షమించండి నా తండ్రి. వారిని వెళ్ళి క్షమాపణ అడిగి మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే మనసు మీరివ్వండి నా తండ్రి. అహంకారం, గర్వం అనేది మాకు రాకుండా నా ప్రభా మీ తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు నడవడి, తగ్గింపు మాటలు నా తండ్రి మీరే మాకు దయచేయండి ప్రభా. నా తండ్రి మా కుటుంబాలు ప్రభా మరి ఎన్నో కుటుంబాలు నా తండ్రి, ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి, ఎన్నో కుటుంబాల్లో మనశ్శాంతి లేదు, అశాంతితో బ్రతుకుతున్నారు, సమాధానం లేదు నా తండ్రి. ఒక్కసారి నా ప్రభా మా గృహాలను, మా కుటుంబాలను కట్టమని అడుగుచున్నాం. మేం కట్టుకుంటే నా తండ్రి ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా ప్రభా. వరద వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు మా కుటుంబాలు కూలిపోతే నా తండ్రి. చిన్న చిన్న గొడవలు వస్తేనే, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తేనే నా తండ్రి, అపార్థాలు వస్తేనే నా ప్రభా, చిన్న చిన్న గొడవలకే నా తండ్రి మా కుటుంబాలు కూలిపోతున్నాయి నా తండ్రి. మేం కట్టుకుంటే ఆ కుటుంబాలు అలాగే ఉంటాయి నా తండ్రి. ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతున్నాయి నా ప్రభా. ఒక్కసారి నా తండ్రి మా కుటుంబాల్లోకి మీరు వచ్చి మీరే మా కుటుంబాన్ని కట్టండి నా తండ్రి. మీరు కడితే నా ప్రభా బండ మీద కట్టిన ఇల్లులాగా గట్టిగా స్థిరంగా ఉండిద్ది నా తండ్రి. ఎన్ని గొడవలైనా, ఎంత తుఫానైనా, ఎంత వరదైనా నా తండ్రి, ఎన్ని పరీక్షలైనా నా ప్రభా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా, ఎన్ని అపార్థాలు వచ్చినా కూడా నా తండ్రి మరి కుటుంబం కూలిపోకుండా, విడిపోకుండా నా తండ్రి మరి గట్టి పునాది మీద వేసినట్టు నా తండ్రి స్థిరంగా ఉండిద్ది ప్రభా. ఎంత సంపాదించి ఎంత చేసినా నా తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం లేకపోతే ఎందుకు ప్రభా ఇక జీవితం? మనశ్శాంతిగా ఉండలేకపోతే, ఒక్క నైట్ అన్నా ఇంట్లో మనశ్శాంతిగా ఉండలేకపోతే ఇక జీవితం ఎందుకు నా తండ్రి? అలాంటి పరిస్థితి, అలాంటి శోధనలు నా తండ్రి
అలాంటి పడిపోయే పరిస్థితులు మా కుటుంబాలకు రానివ్వద్దు ప్రభా. మా చేత్తో మేము కట్టుకుంటే, మా చేతులతో మేము కడితే నా ప్రభా ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా తండ్రి. మా కుటుంబాలు కూలిపోతున్నాయి ప్రభా. మా కళ్ళ ముందే ఎంతో మంది, ఎన్నో కుటుంబాలు నా తండ్రి చిన్న చిన్న అపార్థాలకే నా ప్రభా అక్క తమ్ముళ్ళు విడిపోతున్నారు, అన్న చెల్లెలు విడిపోతున్నారు, భార్య భర్తలు, అమ్మ నాన్న, బిడ్డలు, తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరు ప్రభా మరి సంబంధాలు విడిపోతున్నారు నా తండ్రి. మేం కట్టుకుంటే మా కుటుంబాలు ఇలాగే ఉంటాయి ప్రభా. ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతున్నాయి నా తండ్రి. వద్దు ప్రభా, మీరే మా కుటుంబాలు కట్టండి నా తండ్రి. మీరు కడితేనే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా గట్టిగా ఉంటాయి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా. అయినా సరే మాకు మీరు తప్ప మాకెవరున్నారు తండ్రి. మా సొంత తెలివి, మా సొంత జ్ఞానంతో మా ఇంటిని, మా కుటుంబాన్ని కడితే అది ఉండదు నా తండ్రి. మేము ఎంత తెలివిగా కట్టుకోవాలనుకున్నా అది ఇసుక ప్రభా, ఇసుక మీద కట్టిన ఇల్లు కాబట్టి కూలిపోయింది ప్రభా. అటువంటి పరిస్థితి, అటువంటి కుటుంబాలు నా తండ్రి, అటువంటి కట్టడాలు నిలబడట్లేదు నా తండ్రి. మా కళ్ళ ముందే ఎన్నో కుటుంబాలు విచ్చలవిడైపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు నా తండ్రి విడిపోతున్నాయి. మనశ్శాంతి లేదు ప్రభా. ఒక్కసారి ఆ కుటుంబాన్ని, మా కుటుంబాన్ని దర్శించండి. మీరే నా తండ్రి ఇసుక మీద కట్టిన ఇల్లులాగా మా కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మా కళ్ళ ముందే ఎన్నో కుటుంబాలు అట్లా అయిపోతుంటే నా ప్రభా ఏమీ చేయలేని స్థితిలో మేమైతే ఏం చేయలేం ప్రభా. మేం మాట్లాడితే మా కుటుంబ సభ్యులు, మేం మాట్లాడితే మా మాట ఎవ్వరూ వినరయ్యా. అది మా భర్త అయినా, బిడ్డలైనా, తల్లిదండ్రులైనా, అత్తమామలైనా, ఇంకెవరైనా సరే మేం మాట్లాడితే మా మాట వినరు తండ్రి. కానీ మీరు మాట్లాడితే తప్పకుండా వింటారు తండ్రి. వారితో ఎలా మాట్లాడితే వాళ్ళ మనసులు మారతాయో మాకు తెలియదు తండ్రి. వెర్రివాళ్ళం ప్రభా, వెర్రివాళ్ళం నా తండ్రి. ఏమీ తెలియని వెర్రివాళ్ళం నా ప్రభా. కానీ మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మా వెర్రితనాన్ని ఎరిగి ఉన్న దేవా, ఒక్కసారి మీరు మా గృహాల్లోకి వచ్చి, మీరు మా కుటుంబంలోకి వచ్చి నా తండ్రి కుటుంబ సభ్యులతో మాట్లాడండి. వారి మధ్య ఉన్న మనస్పర్ధలు తీసేయండి. బండ మీద కట్టిన ఇల్లులాగా గట్టిగా కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు కడితేనే నా కుటుంబం, మా కుటుంబాలు స్థిరంగా గట్టిగా ఉంటాయి నా ప్రభా. ఎన్ని వరదలు, తుఫాన్లు వచ్చినా, ఎన్ని శ్రమలు, అపార్థాలు, ఆటంకాలు వచ్చినా అది పడిపోదు నా ప్రభా, కూలిపోదు నా తండ్రి. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే మనసు, అది ఎలా మాట్లాడాలి, ఎలా ఒకళ్ళ మనసు అర్థం చేసుకోవాలో మీరు చెప్తే నా తండ్రి బిడ్డలు వింటారు ప్రభా. మీరు మాట్లాడితేనే వాళ్ళ మనసులు మారుతాయి. ఒక్కసారి ఒక్క మాట, మీ ఒక్క మాటతో ఈ సృష్టినే సృష్టించారు నా ప్రభా. ఒక్క మాటతో నా తండ్రి ఈ సృష్టిని, ఇంత పెద్ద సృష్టిని నా తండ్రి మీరు సృజించారు ప్రభా. ఒకే ఒక్క మాట మా కుటుంబ సభ్యులతో మాట్లాడే మరి మా కుటుంబాలు కట్టమని, పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని, పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి నా తండ్రి. గాఢ నిద్ర మాకు దయచేయండి ప్రభా. అనవసరమైన ఆలోచనలు మా మైండ్లో లేకుండా నా ప్రభా ప్రశాంతమైన నిద్ర, గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.